యువత భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి అంశాన్ని ఇప్పట్లో వైసీపీ వదిలేలా లేదు. ఉద్యమాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. డిఎస్సి పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూనే నిరుద్యోగ యువతకు అండగా సుదీర్ఘ పోరాటాలకు రెడీ అవుతోంది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిఎస్సి అంశంలో కూటమి ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగించాలనే నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీలకు వచ్చిన స్పందనతో మరింత దూకుడు పెంచాలని భావిస్తోంది. నిరుద్యోగ యువతలో ఉన్న అసంతృప్తిని ఉద్యమంగా మలచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. డిఎస్సి అక్రమాలపై జగన్ మరోసారి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా వరకు జరిగిన ప్రతి ఆరోపణపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువతకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు డిఎస్సి ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లేందుకు వైసీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ కోరుతూ 31న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. అలాగే వచ్చే నెల 3-4 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ టౌన్ హాల్ సమావేశాలు, 6 నుంచి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు, 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. డిఎస్సి అంశాన్ని కేవలం ఉద్యోగార్థుల సమస్యగా కాకుండా యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తోంది. అందుకే విద్యార్థి, యువజన విభాగాలను ఉద్యమంలో ముందుంచి అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు, విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడయా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాక మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు? పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. మొత్తానికి యువతకు అండగా ప్రజాక్షేత్రంలో పోరాటాలతో దూకుడు పెంచుతూ మరింత పట్టు సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది వైసీపీ.